హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పెసర గారెలు అనమాట. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్తారు. మా నానమ్మ అయితే, అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎక్కువ ఇవే చేసేదనమాట. నాకు చాలా చాలా ఇష్టము. ఇప్పుడు అవి మీకు కూడా చూపించేస్తాను. మీరు మంచి బ్రేక్ఫాస్ట్కి కానీ చాయ్లోకి కానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే పచ్చని పెసర్లు తీసుకుని నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. ఇవి నాటు పెసర్లు ఇలా ఉంటాయి, చక్కగా భలే నానిపోతాయి తొందరగా. ఇవి తీసుకొని మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బేసుకోవచ్చు. మనకి ఇక్కడ మిక్సీ అలవాటు కాబట్టి ఇంకా మిక్సీలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి గారెలు, పెసర గారెలు అని చెప్పొచ్చు. అల్లము, కరివేపాకు, ఒక వెల్లుల్లి, మొత్తం పెసర్లకి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మొత్తం పట్టేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. ఇంకా కారం కావాలనుకుంటే, లేదంటే పచ్చిమిర్చి తీసేసి కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఉప్పు తగినంత, జీలకర్ర, ధనియాలు వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ గారెలు వేసుకున్నారంటే మంచిగా బ్లఫీగా వస్తాయి అన్నమాట. మనం ఇక్కడ ఏ వంట సోడా వాడడం లేదు, చాలా బాగా వస్తాయి ఇలా చేశారంటే. ఇప్పుడైతే నూనె కాగిందో లేదో చూసుకోవడానికి నూనె పెట్టుకున్న తర్వాత చిన్న ముద్ద అయితే వేసాను. మంచిగా కాగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చేతికి వచ్చినంత ఒక ముద్ద తీసుకొని మంచిగా సమానంగా అనుకొని ఇలా రౌండ్గా చేసుకొని చూడండి, ఒక హోల్ పెట్టేసి గారెలు అయితే వేసేసుకోవచ్చు. చేత్తో సింపుల్గా వేసుకోవచ్చండి. మీకు ఎవరికైనా ఇలా వచ్చో లేదో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే కానీ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గారెలన్నీ ఇలా వేసేసుకోవాలి, ఒక్కొక్కటి. ఇలా చిట్టి గారెలు, పెద్ద పెద్ద గారెలు వేసుకొని కళాయి అంతా నింపేసిన తర్వాత మంచిగా సన్న మంటలో పెట్టి గారెలు అనేటివి వేపుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతాయి. చూడండి, బంగారం కలర్లోకి వచ్చిన తర్వాత మంచిగా చిన్న చెంచా పెట్టి నీట్గా వేపుకుంటూ ఉండాలి. పెద్ద గట్టి పెట్టారంటే మీదకి చిమ్మేస్తుంది నూనె, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంత సింపుల్గా చేసేయచ్చండి. ఇవి నానడం కూడా పెసర్లు తొందరగా నానిపోతాయి, పెద్ద టైం ఏం తీసుకోవు. చుట్టాలు వచ్చే ముందు కూడా ఏదైనా చేయాలంటే ఇట్లా చేసేయచ్చు. చట్నీ కూడా ఏం అవసరం లేదు, ఉట్టిగా చక్కగా తినొచ్చు టీలోకి అయితే. ఏదైనా అకేషన్కి అయితే చికెన్ పులుసు అట్లా ఏమన్నా ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు. పెసరగారెలు చాలా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కాలిన తర్వాత టిష్యూ పేపర్ వేసి దాంట్లో తీసేసుకోవడమే మొత్తం. చూడండి, ఇలాంటి మంచి కలర్ రావాలన్నమాట. ఇంత మంచి కలర్ వచ్చే వరకు సన్న మంట మీద వేపుకోవాలి. పెద్ద మంట పెట్టారంటే మాడిపోతాయి అన్నమాట, మనకు ప్రయోజనం ఉండవు. మీకు తెలిసిందే. చూడండి, ఇప్పుడైతే ఎంత మంచిగా కాలిపోయినాయో గారెలు అనేటివి. చాలా బాగున్నాయి కదా. నచ్చాయి మరి? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగిలిన పిండి అంతా ఇలాగే వేసుకోవాలి. నాకు వీడియోలు లేట్ అవుతున్నాయి అంటే నాకు వీడియో చేసేది ఎడిటింగ్ చేసేది డౌన్లోడ్ అవ్వడం లేదనమాట. నాకు వీడియో పూర్తిగా అన్నీ చేసిన తర్వాత ఎందుకో మరి అసలు అవ్వడం లేదు, సపోర్ట్ చేయడం లేదనమాట వీడియోకి. అందుకే వీడియో లేట్ అవుతుంది, ఏమనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని. ఇప్పుడైతే మిగిలిన గారెలు కూడా ఇలా వేసేసుకోవాలి. నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా.